మీరు సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీ కట్టమైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పూజలు చేయబడును. నమ్మిన స్త్రీ లేదా అబ్బాయి రావడానికి పరిహారం చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఫోన్ నెంబర్ 9515466718. ఈ రోజున తెల్లవారితే ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నారు. ఏమిటి ఆ శుభవార్త? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున చాలా రోజుల తర్వాత కొన్ని శుభవార్తలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కొంతమందికి, అంటే ఒక్కొక్కరికి, ఈ రాశి వారికి ఒక్కొక్క సమయంలో అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చాలా కాలంగా వెంటాడుతూ వచ్చాయి. మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక అపార్థాల కారణంగా ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇది మిమ్మల్ని ఎంతగానో మానసిక ఇబ్బందికి లోను చేస్తోంది. పై స్థానంలో ఉన్న అధికారుల వల్ల ఈ రోజున కాస్తంత సమస్యాత్మకంగా ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కొంచెంగా అశాంతికి లోనవుతారు. ఈ రోజు ఉద్యోగ జీవితమైనా, పలుకుబడి ఉన్న రంగాల్లో అయినా, వ్యాపార జీవితంలో అయినా, మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు, మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాయి. ఈ విధంగా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఎప్పుడూ కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే వీరి యొక్క జీవితంలో అనేక రకాల వలన, అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా ముందుకు రాబోతున్నాయి. పరాయి స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేస్తూ ఉన్నట్లయితే ఒక చిన్న పని కూడా చేయండి, పూర్వగతి చూస్తారు. ఒకవేళ అప్పులు చేయకపోయినా మీ సంపాదన ఖర్చులకే సరిపోతుంది. ఏమాత్రం పొదుపు చేయలేకపోతున్నారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోలేకపోతున్నారు. ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా ఆ కోరిక తీరకుండానే పోతుంది అని మీకు అనిపించొచ్చు. వీటన్నింటికీ కారణం ఏమిటంటే సరిపడా డబ్బు మీకు రాకపోవడం. ప్రతి మనిషి జీవితంలో డబ్బు ప్రధానమైంది. ప్రతి మనిషి కూడా అందుకే ఆరాటపడుతూ ఉంటాడు. డబ్బు లేనిదే సమాజంలో బ్రతకడం చాలా కష్టం. డబ్బు సంపాదన కోసం అహర్నిశలు మనిషి శ్రమిస్తూనే ఉంటాడు. ఈ రోజున మహాలక్ష్మీదేవి మీ మీద ధన వృద్ధి కలిగించడానికి, ఇంట్లో ఐశ్వర్య సిద్ధి కలగచేయడానికి ఒక ప్రత్యేకమైన ఎంపిక చేసుకున్న రోజు అండి ఈ రోజు. కాబట్టి ఈ చిన్న పని చెయ్యండి. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు మీకు మెండుగా కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఒక్కసారిగా మనకి ఏమిటంటే మార్పు కనిపించకపోయినా కొంచెం కొంచెంగా మార్పు చవి చూస్తారు. ఈ రోజు కాస్త ముందుగా నిద్రలేచి, సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకున్నాక సూర్యునికి నీటిని సమర్పించండి. అర్ఘ్యం సమర్పించడం ద్వారా సూర్య భగవానుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మందిరంలో నేతితో దీపం వెలిగించండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముంగిట ఖచ్చితంగా అగరవత్తులు పెట్టండి. ఎరుపు రంగు పుష్పాలు అమ్మవారికి పూజ చేయండి. అలాగే పసుపు రంగు చామంతి పుష్పాలు ఉంటాయి కదా, వాటిని వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా అలంకరించండి. ఈ విధంగా ఉంచాక వంటగదిలోకి వచ్చేసి చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని వెళ్లి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు పఠించండి. ఇలా పఠించాక బెల్లం ముక్కను మీరు కూడా నోట్లో వేసుకోండి. ఇలా ఈ రోజున తప్పకుండా బెల్లం ముక్క చాలా శ్రేష్టవంతమైంది కావున ఇలా చేయండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బెల్లం బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాము. బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము. ఈ రోజున తెల్లవారితే ఒక గొప్ప శుభవార్త లభించబోతుంది.
తృప్తి లేని మీ జీవితంలో ఈ శుభవార్త మిమ్మల్ని సంతోషానికి గురి చేస్తుంది. ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి ఒక్కొక్క మేలిమి శుభవార్త ఈ రోజు దక్కబోతుంది. మీ రంగాల్లో గుర్తింపు రావడము, ధనం కలగడము, మీ యొక్క కోరిక తీరడము, మీ యొక్క కష్టం తగ్గడము, పరిష్కారం లభించడము, ఇలా భగవంతుని సంకల్పంతో ఇలా మీ యొక్క జీవితంలో మార్పు రాబోతోంది. ఇదంతా భగవంతుని చిత్తము. మీరు చాలా సౌమ్యంగా ఉండండి, మౌనంగా ఉండండి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వాన్ని ఇక తగ్గించుకోండి. అంతా మంచి జరుగుతుంది.